నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది సుదీర్ఘకాల రాజకీయ ప్రస్థానం. క్లిష్ట పరిస్థితులు ఎలా ఓపికగా వ్యవహరించాలి, మనది కాని రోజున ఎలా ఓపికతో ఉండాలి, మనదైన రోజున ఎలా బాధ్యతగా వ్యవహరించాలి, నిజంగా ఇవన్నీ గుర్తొస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నారావారిపల్లెలో జన్మించారు. రాజకీయాల్లో ఉన్న ఆసక్తితో ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అందులో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఎన్టీ రామారావు గారు తర్వాత టీడీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు అనే అపవాదం అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. నిజంగా ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం, సత్యదూరం మాటలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తర్వాత తెలుగుదేశం పార్టీని తన భుజాల మీద వేసుకొని నిజంగా ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్రగా మిగిలిపోయేది అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2001లో అలిపిరి బ్లాస్ట్లో మృత్యుంజయుడిగా తిరిగి వచ్చి మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ నిర్మాతగా, హైటెక్ సిటీ నిర్మాతగా ఆయన కీర్తి గడించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2003లో అధికారం కోల్పోయారు. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్లోని తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో మళ్ళీ అధికారం కోల్పోయారు. 2024లో జనసేన, బీజేపీ జతకట్టి కూటమిగా ఏర్పడి తెలుగుదేశం చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా ఛానల్ తరపున. ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయనకి మరింత శక్తినివ్వాలి ప్రజాసేవ చేయడానికని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.